భానుడి బగబగలతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాష్ట్ర ప్రజలకు భారీ వర్షం ఎండల నుంచి ఉపశమనం కలిగించింది. అర్ధరాత్రి నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అకాల వర్షాలకు పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. పలు చోట్ల చెట్లు విరిగిపోయాయి. రవాణాకు అంతరాయం ఏర్పడింది. సంగారెడ్డిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. కామారెడ్డి జిల్లాలో వర్షాలకు కల్లాల్లోని ధాన్యం కొట్టుకుపోయింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. వేడిగా ఉన్న భూభాగంలోకి తేమగాలుల ప్రవేశంతోనే క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. మంచిర్యాల జిల్లా మందమరిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యంపై కప్పిన కవర్లు ఎగిరిపోవడంతో పూర్తిగా తడిసిపోయింది. బెల్లంపల్లి మండలంలోని కన్నాలలో తాటి చెట్టుపై పిడుగుపడి మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ఉన్నవారు భయభ్రాంతులకు గురయ్యారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వర్షానికి వ్యవసాయ మార్కెట్ జలమయమవడంతో ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. ధాన్యం తడవకుండా కాపాడేందుకు తర్పాలీలు కప్పుతూ వరద నీరు పోకుండా అడ్డుకట్టలు వేస్తూ రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో వ్యవసాయ మార్కెట్కు అమ్మకానికి తెచ్చిన ధాన్యం, మక్కలు వర్షానికి తడిసిపోయాయి. అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. సంగారెడ్డిలోని కొల్చారం, వెల్దుర్తి మండలాల్లో భారీ వర్షం కురిసింది. కష్టపడి పండించిన ధాన్యం వర్షంతో తడవడంతో అన్నదాతల రోదనలు మిన్నంటాయి. ఇలా రైతులం కోసి ఈ నెల మీద 6 రోజులు అవుతుంది. అడ్లు కొనేటోళ్ళు అత్తలేరు, అమలోళ్ళు కూడా బరవలేరు, దీన్ని పట్టించుకునేటోళ్ళు లేరు. ఇలా సర్పంచ్ కూడా ఏమంటుండ అంటే ఇక్కడి రాయపల్లాగలో పెట్టకు, సింతాలకు అంటే 29 నాడు కోసిన అడ్లు కూడా ఇలా పెట్టిపించిండు సర్పంచ్. ఇలా మా రైతుల పరిస్థితికి ఉన్నది. మొత్తం నీళ్ళు వచ్చినాయి. ఆనాచి గాలికి దుమ్మారం మొత్తం నీళ్ళు వచ్చినాయి. రైతులం విల కొట్లాడుతున్నాం. ఎప్పట్లో లేరు ఇవాళ మామూలు ఏమంటారు సార్, ఇప్పుడు ఏ మానులు లేదు, అచ్చులు పట్టలేదు, పెడతాం ఎప్పుడన్నా అడుగు పెడతాం. దాన్ని వచ్చేటోళ్ళు లేరు, చూసేటోళ్ళు లేరు. ఇలా 6 నెలలు చేసి ఆగులో పోసుకున్నాడు. ఇది మా పద్ధతి. ఇలా రైతులం కోసి ఈ నెల మీద 6 రోజులు అవుతుంది. అడ్లు కొనేటోళ్ళు అత్తలేరు, అమలోళ్ళు కూడా బరవలేరు, దీన్ని పట్టించుకునేటోళ్ళు లేరు. ఇలా సర్పంచ్ కూడా ఏమంటుండ అంటే ఇక్కడి రాయపల్లాగలో పెట్టకు, సింతాలకు అంటే 29 నాడు కోసిన అడ్లు కూడా ఇలా పెట్టిపించిండు సర్పంచ్. ఇలా మా రైతుల పరిస్థితికి ఉన్నది. మొత్తం నీళ్ళు వచ్చినాయి. ఆనాచి గాలికి దుమ్మారం మొత్తం నీళ్ళు వచ్చినాయి. రైతులం విల కొట్లాడుతున్నాం. ఎప్పట్లో లేరు ఇవాళ మామూలు ఏమంటారు సార్, ఇప్పుడు ఏ మానులు లేదు, అచ్చులు పట్టలేదు, పెడతాం ఎప్పుడన్నా అడుగు పెడతాం. దాన్ని వచ్చేటోళ్ళు లేరు, చూసేటోళ్ళు లేరు. ఇలా 6 నెలలు చేసి ఆగులో పోసుకున్నాడు. ఇది మా పద్ధతి. ఇలా రైతులం కోసి ఈ నెల మీద 6 రోజులు అవుతుంది. అడ్లు కొనేటోళ్ళు అత్తలేరు, అమలోళ్ళు కూడా బరవలేరు, దీన్ని పట్టించుకునేటోళ్ళు లేరు. ఇలా సర్పంచ్ కూడా ఏమంటున్నారంటే సిద్దిపేట జిల్లా ముత్యాలలో అత్యధికంగా 12.3 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల రహదారులపై నీరు నిలవడంతో రవాణాకు కూడా అంతరాయం ఏర్పడింది. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నాగర్ కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, జోగులాంబ, గద్వాల్, మహబూబ్ నగర్, నారాయణపేట, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, సూర్యాపేట్, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో వచ్చే 2 నుంచి 3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
మరోపక్క అకాల వర్షాలు రాష్ట్రాన్ని చల్లబరుస్తున్నాయి. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన వర్షం నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు ఉపశమనం కలిగించింది. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్, బంజారాహిల్స్, లింగంపల్లి, గచ్చిబౌలి, కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, రాయదుర్గం, కుకట్పల్లి, నిజాంపేట్, బాచుపల్లి, ఖైరతాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్, వనస్థలీపురం, హయత్ నగర్ వంటి ప్రాంతాల్లో దాదాపు నగరం మొత్తం వర్షం కురిసింది. కొన్ని చోట్ల వర్షానికి రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. పెడతాం రేపు పెడతాం అనుకుంటా సీరియల్ అని ముందుగా ఆపుకుంటారు. సీరియల్ అయిపోయింది. సీరియల్ అయిపోయినాక మళ్ళీ మాకు చెప్పలేదు, ఏం లేదు, మొత్తం మీరే బారదాన్ని తెచ్చుకోరు అన్నాక బారదాన్ని తెచ్చుకున్నాం. బారదాన్ని తెచ్చినాక 10 రోజులకు మక్కలు రింపీరు బత్తాలల్లో. ఇప్పటికి కూడా కాంట పెట్టలేనా. ఇప్పుడు వర్షం వచ్చింది, తడతానే. ఇప్పుడు ఎవరు ఏం చేయమంటారు? ముందుగా సీరియల్ అనకపోతే ముందుగానే మాకు కాంట అయిపో 2-3 రోజులకే కాంట అయిపో. ఇప్పుడు నెల మీద 18 రోజులు అవుతుంది కరెక్ట్గా. ఏం చేయమంటారు చెప్పుర్రి. ఈ రైతులను ఇట్లా ఎందుకోసం వచ్చుకుంటారు? సీరియల్ అంటే మళ్ళీ సీరియల్ పోయి ఇప్పుడు మళ్ళీ ఎవరి వాళ్ళు బారదాన్ని తెచ్చుకోమంటారు. నాకంటే నిన్న వచ్చిన వాళ్ళకి కాంట అవుతున్నాయి. నీ ఎప్పుడో పోసినాయి, నా కాంట పెట్టుడు అంటే పెడతలేరు. ఏం చేస్తారు చెప్పుర్రి మీరు? ఇక డబ్బుల సంగతి మాకు తెలియదు. మమ్మల్ని అయితే వాళ్ళు అడగలే. వాళ్ళకి ఇప్పుడు మరి బాధ్యత ఎవరు? మరి వాళ్ళని మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే సాబ్ అన్నాడు మొత్తం పెట్టాలి, వర్షాలు వస్తాయి, పెట్టురు అంటే వాళ్ళు ముందుగా వచ్చిన వాళ్ళు పెడతారు, వెనక ముందుగా వచ్చిన వాళ్ళే ఆనే పెడతారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులపై అలర్ట్ గా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అదనపు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేసి రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. కల్లాల్లో నిల్వ ఉంచిన ధాన్యం వర్షానికి తడవకుండా అవసరమైన టర్పాలీలు అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు. ఇప్పటికే కొనుగోలు పూర్తయిన కేంద్రాల నుంచి టర్పాలీలను ఇతర అవసరమైన ప్రాంతాలకు తరలించారని పేర్కొన్నారు. రైతుల ధాన్యం భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. అలాగే వాతావరణ కేంద్రం బలమైన ఈదురుగాలుల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు వెంటనే స్పందించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా ఉండాలని జాగ్రత్తలు పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పట్టించుకుంటూ వాళ్ళు ఎవరు లేరు. వెనకొచ్చిన వాళ్ళు బారదా ముందుగా వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉంటారు. వెనకొచ్చిన వాళ్ళు బారదాను ఇస్తారు, వాళ్ళకు పైసలు తీసుకుంటారు, తీసుకొని వాళ్ళే కాంట పెట్టిస్తారు. రమ్మంటే అచ్చు లేదు, 6 అచ్చు లేదు. వీళ్ళకు ఎవరు పట్టించుకుంటారు? గవర్నమెంట్ అసలు ఇట్లా పట్టించుకుంటూనే లేదు. రమ్మానంటే ఇగత్తాను అగత్తాను అంటారు. వాటిలో తడిచిన ఇప్పుడు ఇది బాధ్యత ఎవరిది? రైతులే ముందు కూడా. గవర్నమెంట్ మంచిగా అనుకూలంగా అన్ని దీనిలో పెట్టి 4 కాంటలు పెట్టి దీన్ని సహకరించి పంపించాలి. రైతులు కూడా ఇట్లా ఏడ్చి ఇప్పుడు ఎంత కౌలు చేస్తాను మేము. కౌలు చేస్తే ఇప్పుడు వాళ్ళు నష్టం వాళ్ళు భరించారు, మేమైనా భరించాలి. అడ్డగోలు పెట్టుబడి పెట్టి మామూలుగా ఇట్లా నాశనం చేసిన గవర్నమెంట్ కరెక్ట్ లేదని. ఉరియా బత్తాలు ఆడికి పోతే మేము అది అయిపోయినాయి, ఎకరాన 3 బత్తాలనే ఇస్తారు. లాస్ట్కి పోతే మళ్ళీ ఆన్లైన్లు ఆడ ఇచ్చుడు లేదు బత్తాలు. మమ్మల్ని లేవు బత్తాలు అయిపోయినాయి, మేము మొత్తం ఆన్లైన్లో అయిపోయినాయి, గంజే బత్తాలు అంటారు. మేము మళ్ళీ ఎరువులు అయిపోతే పంటలు పండుతలేవు, ఉరి అయిపోతే 2 రోజుల నుంచి ఇక్కడ పట్టించుకుంటూ ఎవరు లేరు. వెనకొచ్చిన వాళ్ళు బాగా